హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు ఎంతో డెలిషియస్గా టేస్టీగా ఉండే షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక 1 లీటర్ బాగా ఫ్యాట్ ఉన్న పాలు తీసుకొని వేడి చేసుకోవాలి. ఈలోపు ఇలా బాదంని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. జీడిపప్పు కూడా సన్నగానే కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇలా జీడిపప్పు బాదం పప్పుని వేయించేస్తున్నాను అనమాట. బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను నేనైతే. అండ్ ఇదే ప్యాన్లో షీర్ కుర్మాకు కావాల్సిన సేమియా మనకి సపరేట్గా దొరుకుతుంది బయట మార్కెట్లో. షీర్ కుర్మాకి నార్మల్ సేమియాతో చేస్తే అస్సలు టేస్ట్ బాగోదండి. షీర్ కుర్మా అంటే ఇట్లా సపరేట్గా దొరుకుతుంది, ఇలా రౌండ్గా దొరుకుతుంది అనమాట. దాన్ని నేను కొంచెం క్రష్ చేసుకున్నాను, లేకపోతే మీకు రౌండ్గా ఉండడం వల్ల ఇబ్బంది అయ్యిద్ది ఫ్రై చేసేటప్పుడు. సో ప్యాన్లో వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఇదిగో చూపిస్తున్నాను మీకు. ఇలా కొంచెం బ్రౌన్గా చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది నేను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎందుకో ఒకసారి చేద్దాం కదా అని. చాలా బాగా వచ్చింది టేస్ట్, చాలా అంటే చాలా బాగా నచ్చింది గోపికి కూడా. సో అందుకే నేను ఏదన్నా స్పెషల్స్ ఉంటే కూడా ఇదే స్వీట్ చేస్తానన్నమాట. పాలు కూడా పొంగొచ్చేసినాయి. ఇది ఒక 2-3 సార్లు పొంగొచ్చిన తర్వాత బాగా మరిగించుకోవాలన్నమాట. సో ర్యాండమ్గా ఇలా సేమియాని కలుపుకుంటూనే ఉండాలి, అది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు. ఈ స్వీట్ నేను ఎన్నిసార్లు చేసినా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అందుకే నాకు స్వీట్స్ చేయడంలో అంటే ద మోస్ట్ ఫేవరెట్ ఇదొక్కటే చేయడం కూడా. పాలనే మరుగుతూ ఉన్నాయి, పాలు ఇలా కలిపేసుకుంటూనే ఉండాలి. ఒకసారి మీగడ అనేది ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడే ఇందులో నేను కొంచెం కోవా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్కి కోవా యాడ్ చేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కోవా ఉంటే కోవా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ మిల్క్ మేడ్ అవైలబుల్ ఉన్నా, ఒకవేళ పాల పౌడర్ ఏదైనా అవైలబుల్ ఉన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అనమాట. మూడిట్లో ఏది యాడ్ చేసినా కానీ స్వీట్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సో కోవా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్ షుగర్ వేసేస్తున్నాను నేను. షుగర్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి 1 నిమిషం పాటు కలుపుకుంటూనే ఉండాలి. అండ్ ఈ స్వీట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో అందుకే ఏదైనా స్పెషల్స్ ఉన్నా కానీ, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ క్విక్గా చేసుకోవాలి అని అనుకుంటే ఈ స్వీట్ చేసుకోవచ్చు. సో పాలు అనేవి కూడా బాగా మరిగిపోయినాయి. ఇందులోనే నేను డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలిపేస్తున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే పాలు అనేవి మరిగించుకోవాలి ఇంకా. సో ఇలా మరుగుతున్న పాలల్లోనే ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా సేమియా, దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, ఇలా సేమియాని ఒకసారి వేసి కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు సేమియాని కూడా వేసి కలిపేస్తున్నాను నేను. కలిపేసి ఇందులోనే లాస్ట్కి కొంచెం ఇలాచీ పౌడర్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్కి ఇలాచీ పౌడర్ వేస్తేనే కదండి అసలైన టేస్ట్. సో ఇలాచీ పౌడర్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది. వేడి మీద తింటే టేస్ట్ ఉండదు. కొంచెం కూల్ అవ్వాలి, ఆరెల్స్ ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకొని తినొచ్చు. ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే షీర్ కుర్మా ఎలా చేస్తారో చూపించాను. ఇది నా స్టైల్లో. కొంతమంది ఇంకా వేరేలా కూడా చేస్తారు, కానీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. నా ఛానల్కి మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.